नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय। ओं श्री भवानी शंकर सांबस्ता शिवस्वामी देवताय नमः। सयज्ञारी समाकारी महादंष्ट्रो महायुधः बहुधा निंदितः सर्व शंकरश्चंद्रशेखरः। సయజ్ఞారి అంటే చక్కని యజ్ఞములకు కారణమైనటువంటి వాడు. ఇక్కడ యజ్ఞ శత్రువుతో కూడి ఉండినటువంటి వాడు అని చెప్పి అర్థాలు ఇచ్చాడు. ఆ అర్థాలు వేసండి. చక్కని యజ్ఞములు చేయటానికి కారణభూతుడైనటువంటి వాడు. ఎందుకంటే ఆయన యజ్ఞపరుషుడు, యజ్ఞకర్త, యజ్ఞభోక్త ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. అలాగా చక్కని యజ్ఞములకు కారణమైనటువంటి వాడు. సకామారి చక్కని కామ్యములను చేయించేటటువంటి వాడు. చక్కని కామ్యములను కలిగించేటటువంటి వాడు. అంటే చక్కని కోరికల్లో కూడా చక్కని కోరికలు. మన్మధుని యొక్క ఇదైతే కనుక ఆ రకమైనటువంటి కోరికలు కలుగుతాయి. కానీ ఈయనేంటంటే మంచి కోరికలు కలిగేలాగా మళ్ళీ అంటే భగవంతుడి పట్ల భక్తి, విశ్వాసము ఇవన్నీ కలిగేలాగా, పరోపకారము, ధర్మబుద్ధి ఇవన్నీ కలిగేటటువంటి ఇటువంటి విషయంలో కోరికలు కలగజేసేటటువంటి వాడు. మంచి కోరికలను కలగజేసేటటువంటి వాడు. మహాదంష్ట్ర మహాయుధ గొప్ప దంతములు కలిగినటువంటి వాడు. అలాగే గొప్పవైనటువంటి ఆయుధములు కలిగినటువంటి వాడు. బహుధా నిందిత అనేక విధములుగా నిందింపబడినవాడు అనే అర్థాన్ని ఇచ్చారు. భగవంతుడు ఎందుకు నిందింపబడతాడు? అనేక విధములుగా నిందింపబడినటువంటి వారిని ఉద్ధరించేటటువంటి వాడు. బహుధా నిందిత సర్వ అనేక రకాలుగా నిందల పడిన వారికి కూడా సర్వస్వము తానై వారికి శంకర వారికి సుఖాన్ని కలగజేస్తాడు, వారిని ఉద్ధరిస్తాడు. ఎన్నో రకాలైనటువంటి నిందలు కలిగినటువంటి వారిని కూడా సమస్తము తానే వారందరినీ కూడా ఉద్ధరించేటటువంటి వాడు. చంద్రశేఖర చంద్రుణ్ణి తన యొక్క శిరస్సునందు ధరించినటువంటి వాడు. అమరేశో మహాదేవో విశ్వదేవ సురారిహ అహిర్బుధ్నో నిలాభశ్చ చేకితానో హరిస్తద. అమరేశ అమరులకు ఈశుడు అంటే దేవతల యొక్క ప్రభు అయినటువంటి దేవేంద్రుడు. మహాదేవ దేవతలందరిలో కూడా శ్రేష్ఠుడు. అంటే ఈ ఇంద్రాది దేవతలందరూ కూడా వీళ్ళందరూ కూడా దేవతలే, వీళ్ళందరిలో కూడా శ్రేష్ఠుడు. విశ్వదేవ విశ్వం అంతటికీ కూడా దేవుడు ఆయన. అన్ని భువనాలకి అన్ని బ్రహ్మాండములకు దేవుడైనటువంటి వాడు. సురారిహ రాక్షసులందరినీ కూడా సంహరించినటువంటి వాడు. అహిర్బుధ్న్య నాగాభరణుడు అంటే ఎప్పుడు కూడా ఆ పాముని ఆభరణంగా చేసుకుని ఉండేటటువంటి వాడు. అనిలాభ అనిలము అంటే గాలి. కాబట్టి అంటే ఆ వాయువు అనేటటువంటిది ఎంత వేగవంతమైనటువంటిదో, ఎంత ప్రభావవంతమైనటువంటిదో అటువంటి వేగము కలిగినటువంటి వాడు. చేకితానహ అంటే అత్యంత జ్ఞానము కలిగినటువంటి వాడు. ఈ చేకితానుడు అనేటటువంటి ఒక ముని కూడా ఉన్నాడు. చేకితానుడు అనేటటువంటి పేరులో మనకి చివరి శ్లోకాల్లో వస్తుంది అది. ఎందుకంటే ఆ చేకితానుడు అనేటటువంటి అంటే అది ఎలా వచ్చింది అసలు శివసహస్రనామం అనేటటువంటి దానిలో మనం చివరి శ్లోకాల్లో చదువుతాం అవన్నీ కూడా. ఆ చేకితానుడు అంటే అత్యంత జ్ఞానము కలిగినటువంటి వాడు. హరిహి తానే విష్ణువు అయినటువంటి వాడు. అజైక పాశ్చకాపాలి త్రిశంకురజత శివ ధన్వంతరిర్ధూమకేతు స్కందో వైశ్రవణస్తదాహ. అజైకపాత్ విష్ణువు అంటే మనకి ఏ రూపమైనా సరే మనకి ఆరాధనలో మనకి ఎప్పుడు కూడా పాదాది కేశ పర్యంతం అంటారు వర్ణన. కేశాది పాద పర్యంతం ఉండదు. అంటే మనం మానవులం అయితే కనుక ముఖ్యంగా చూసేటటువంటిది అంటే మొట్టమొదటి మొహమే. మొహాన్ని చూస్తే మిగిలినటువంటి అవయవాలన్నీ చూస్తాం. పాదాలు అనేటటువంటివి అదేదో ఒక పనికి రానివి లేదంటే కనుక చాలా అవమానకరమైనటువంటివి అని చెప్పి దాని మీద మనకి ఇది ఉండదు. కానీ మనం భగవంతుని ప్రార్థించేటప్పుడన్నా లేదంటే ఎవరైనా గొప్పవారిని ఎవరినైనా మనం వారి అనుగ్రహం కావాలన్నా కూడా మనం ఆశ్రయించవలసినటువంటిది వారిని పాదములని. అందుకే వారి పాదములు మాత్రమే ఆశ్రయించాలి మనం. పీఠాధిపతులు గొప్ప గొప్ప వారికి కూడా చేసేటటువంటిది పాద పూజే.
అంటే వారి పాదముల యొక్క ఏవైతే నమూనా ఏది ఉంటుందో దానికే పూజ చేస్తారు. ఎవరైనా సరే, దత్తాత్రేయుడు కానీ ఎవరైనా సరే వారికి పాదపూజే. ఎవరికైనా గురువులకి చేసేటటువంటిది పాదపూజే. ముఖమునకు ఏ రకమైనటువంటి ఇది ఇవ్వరు. అందులో భగవంతుడు అనేటటువంటి వాడు ఎటువంటి రూపము లేనటువంటి వాడు. ఆ ముఖం అనేటటువంటిది మనం ఎలా అనుకుంటే అలా ఉంటుంది. తర్వాత శ్లోకంలో చెప్తాడు ఎన్ని రకాలైనటువంటి రూపాలని ఆయన ధరిస్తాడు అనేటటువంటిది. కాబట్టి పాదములు అనేటటువంటివే ముఖ్యమైనటువంటిది. కాబట్టి అటువంటి పాదములు తానే అయినటువంటి వాడు. ఏ పాదములైనా కూడా ఆ పాదములన్నీ కూడా తానే అయ్యి ఉన్నటువంటి వాడు. అంటే ఆశ్రయించదగినటువంటి వాడు. మనం పాదములనే ఆశ్రయించాలి. ఎవరైనా సరే పాదములనే ఆశ్రయించాలి. నమస్కారం ఎప్పుడు కూడా పాదాలకే. అందుకే పాదాది కేశ పర్యంతం ఎప్పుడు కూడా కింద నుంచి మొదలవుతుంది. మనం పూజ చేసేటప్పుడు కూడా ఆవాహనం చేసిన పాదయోహో పాద్యం సమర్పయామి అంటూ మొదలు పెడతాం. అంటే మొట్టమొదటి కాళ్ళకి నీళ్లు వేసి నీ కాళ్ళని కడుగుతున్నాం అని చెప్పి. అందుకే ఎవరైనా వచ్చినప్పుడు కూడా వారికి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అర్ఘ్యపాద్యాదులు ఇవ్వటం. అంటే కాళ్ళు కడిగి మంచినీళ్ళు ఇవ్వటం. అది కాళ్ళు కడగడం అనేటటువంటిది అంత ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి అజైకపాత్ అటువంటి పాదములు అంటే అన్ని రకములైనటువంటి పాదములు కలిగినటువంటి వాడు, పాదములను ఆశ్రయించదగినటువంటి వాడు. కాపాలీహి ఆయన కపాలమాలను ధరిస్తాడు. కపాలమాలను ధరించటంలో అంటే కపాలమాలను ధరించటం అంటే అర్థం ఏంటి? కపాలమాలను ధరించడం అంటే ఏదో శవాల యొక్క కపాలాలను ధరిస్తాడని కాదు. ఆయన కపాలమాలను ధరించడం అంటే ఎన్నో యుగముల నుండి, అంటే నేను అనంతుడని అచ్యుతుడని ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఉండేటటువంటి వాడిని అని చెప్పడం. ఎందుకంటే బ్రహ్మగారికి కూడా ఒక ఆయుష్ ఉంది. ఆ ఆయుష్ అయిన తర్వాత ఆయన కూడా వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో బ్రహ్మగారు వస్తాడు. కాబట్టి ఆయన వేసుకునేటటువంటివన్నీ కూడా ఆ కపాలమాల ఇది. అంటే ఇన్ని కల్పాలు జరిగిపోయినారా, ఇన్నిసార్లు అయిపోయింది. ఇదంతా కూడా జరుగుతూ ఉంది. సృష్టి అనేటటువంటిది ఇంత జరుగుతూ ఉంది. అలాగే ఈ సర్వము ఎలా అయితే సృజింపబడిందో, నా వల్ల ఎలాగైతే ఇదంతా జరుగుతూ ఉందో ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి వచ్చేసేసి లయం అయిపోవాల్సిందే. ఆ మొత్తం అయిపోతే కనుక మళ్ళీ అన్నీ కూడా పూర్తిగా అన్నీ పోతాయి. పోయిన తర్వాత ఆ కపాలాలని అందుకే ఆయన మెల్ల వేసుకుంటాట. అంటే ఇన్ని బ్రహ్మాండాలు ఇంత కాలచక్రం నడిచింది అనేటటువంటి దానికి గుర్తుగా. త్రిశంకు మనకి స్వర్గం ఉంది, నరకం ఉంది. మధ్యలో త్రిశంకు అనేటటువంటిది ఒకటి సృష్టింపబడింది, విశ్వామిత్రుడి చేత సృష్టింపబడింది అని చెప్పి రామాయణంలో వాటిలో చెప్తారు. మనకి రామాయణం అంతర్గతంగా విశ్వామిత్రుడు చేసినటువంటి, అంటే ఆయన యొక్క జీవిత చరిత్ర అంతా కూడా చెప్తూ విశ్వామిత్రుడి గురించి చెప్తూ ఆ త్రిశంకు అనేటటువంటిది సృష్టిస్తాడు. ఎందుకంటే సూర్యవంశంలో ఉన్నటువంటి ఒకానొక రాజుకి స్వర్గాన్ని సశరీరంగా చేరాలనేటటువంటి ఒక కోరిక. అంటే శరీరంతో మోక్షాన్ని పొందాలి అనేది. అది సాధ్యం కానిటువంటిది. ఈ దేహం వదిలిపెడితేనే ఎవరికైనా మోక్షం. అలా కుదరదు అని చెప్పి వశిష్ఠుడు వాళ్ళందరూ కూడా ఒప్పుకోకపోతే కనుక వశిష్ఠుడి మీద ఉన్నటువంటి కోపంతో వశిష్ఠుడి కంటే తాను గొప్పవాడు అనేటటువంటి దాన్ని లోకానికి నిరూపించాలని చెప్పి ఈయనొక స్వర్గాన్ని సృష్టిస్తాడు. అలా సృష్టించినటువంటిది త్రిశంకు స్వర్గము అని చెప్పి చెప్పబడతారు. అది అంటే నరకానికి స్వర్గానికి మధ్యలో ఉంటుందిట. అక్కడ ఉండి వేలాడాడు అని. ఎవరినైతే ఈయన పంపించాడో, అంటే ఈయన పంపించలేపాడు, స్వర్గానికి పంపించడం సాధ్యం కాదు కాబట్టి వాడు ఆ మధ్యలోనే ఉండిపోయాడు అని. అది అప్పటి నుంచి అది త్రిశంకు స్వర్గం అని చెప్పి పిలువబడింది. కాబట్టి అటువంటి త్రిశంకు అనేటటువంటి ఒకదాన్ని సృజిస్తే కనుక ఎందుకంటే ఏది సృజించినా కూడా ఆయన సృజించింది కాబట్టి అటువంటి స్వర్గమునకు కూడా ఆయనే మళ్ళీ అధిపతి, ఆయనే రాజు. అలాగే అజిత ఎవరి చేత కూడా జయింపబడినటువంటి వాడు. శివ మంగళస్వరూపుడు, భద్రమైనటువంటి వాడు. ధన్వంతరి యొక్క రూపము అంటే వైద్యుని యొక్క రూపము తానే అయినటువంటి వాడు. ధూమకేతు ఇందాకనే అన్నాను అనేక రకాలైనటువంటి దేవతలు. ఈ ధూమకేతు అనేటటువంటిది గణపతి తానే అయినవాడు అన్నాడు. ఎందుకంటే గణపతి యొక్క షోడశనామాల్లో ధూమకేతుర్ గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ స్వర్పకర్ణ హేరంబ స్కందపూర్వజ అని వస్తుంది. అంటే ఆయన యొక్క 16 పేర్లలో ధూమకేతు అనేటటువంటిది ఆయనకు ఉన్నటువంటిది. ఏ భగవంతుడైనా కూడా ధూమకేతుడే. ఈయన కూడా ధూమ్రవర్ణము ధూమము అనేటటువంటిది ఈయనకి కూడా వచ్చాయి, శివుడికి కూడా. కాబట్టి అటువంటి గణపతి తానే అయినటువంటి వాడు. పక్కనే చెప్తున్నాడు స్కంద కుమారస్వామి తానే అయినటువంటి వాడు. వైశ్రవణ కుబేరుడు తానే అయినటువంటి వాడు. దాత శక్రశ్చ విష్ణుశ్చ మిత్ర స్వష్ట ధ్రువోధర ప్రభావ
సర్వగో వాయు ప్రభావ సర్వగో వాయురర్యమా సవిత రవి. ఈ చివర ఉన్నటువంటి నామములన్నీ కూడా సూర్యుని యొక్క నామములు. ఆర్యముడు ఇవన్నీ కూడా, సవిత ఇవన్నీ కూడా, రవి ఇవన్నీ కూడా సూర్యుని యొక్క నామాలు. ధాత సృష్టిని చేసేటటువంటి వాడు, ధాత ఆయనే విధాత, అందరినీ కూడా సృష్టించేటటువంటి వాడు. శక్రహ సాక్షాత్తు ఆ ఇంద్రుడు తానే అయినటువంటి వాడు. విష్ణువు తానే అయినటువంటి వాడు. సూర్యుడు తానే అయినటువంటి వాడు. బ్రహ్మ తానే అయినటువంటి వాడు. ధ్రువుడు తానే అయినటువంటి వాడు. ఇలాగా అన్నీ తానే ఉండి ప్రపంచాన్ని ధరించేటటువంటి వాడు. ధ్రువోధరః ఇలా అన్నీ తానే ఉండి అన్నిటినీ కూడా ధరించేటటువంటి వాడు. ప్రభావః సర్వగః గొప్పదైనటువంటి ఆయన యొక్క ఉనికి కలిగినటువంటి వాడు. పుట్టుక కాదు, ఆయనకి పుట్టుక మరణం అనేటటువంటిది ఏమీ లేదు. గొప్పదైనటువంటి ఉనికి కలిగినటువంటి వాడు, అన్నిటి యందు ఉండేటటువంటి వాడు. వాయు రూపంలో ఉండేటటువంటి వాడు, సూర్యుని రూపంలో ఉండేటటువంటి వాడు, తేజస్సు తానే అయినటువంటి వాడు, మనకి వెలుగులను ప్రసాదించేటటువంటి సకల కిరణములు ఆయనే అయినటువంటి వాడు. ఉషంగుశ్చ విధాతాచ మాంధాత భూతభావన విభుర్వర్ణ విభావీచ సర్వకామ గుణావహ. ఉషస్సును కలగజేసేటటువంటి అంటే చక్కని వెలుగును ప్రసాదించేటటువంటి సూర్యుని యొక్క రూపము తానే అయినటువంటి వాడు. సృష్టికర్త తానే అయినటువంటి వాడు. అలాగే మాంధాత అనేటటువంటి ఆయన కూడా సూర్యవంశపు రాజుల్లో చాలా గొప్ప చక్రవర్తి మాంధాత అనేటటువంటి ఆయన. ఈయన గొప్పదనమే. ఈయన యొక్క ఇదేంటంటే ఈ మాంధాత కూడా ఎందుకు ఈయన్ని అంటే సూర్యవంశపు రాజుల్లో చాలామంది ఉన్నారు. అంటే మనం మాఘమాస కథల్లో చెప్పుకునేటటువంటి దిలీపుడు ఆయన సూర్యవంశపు రాజే. దశరథుడు అలాగే రాముడు వీళ్ళందరూ కూడా సూర్యవంశపు రాజులే. అయితే ఎవరికీ లేనిది ఈ మాంధాతకి ఇందులో ఎందుకు ఇచ్చారంటే ఈ మాంధాత కూడా ఒకనొక సమయంలో ఆయనకు కూడా దేవేంద్రుడిగా చేశాడు. ఆయనకు కూడా ఇచ్చారు. ఎందుకంటే ఈ మాంధాత అనేటటువంటి ఆయన కూడా ఈయనకి ఒక విచిత్రమైనటువంటి ఒక కోరిక, ఎప్పటికీ యవ్వనం ఉండిపోవాలని. అది సాధ్యం కాదు ఎవరికైనా. ఎందుకంటే మనిషిగా పుట్టినటువంటి వాడికి ఎవరికైనా కూడా దశలన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఈ మాంధాత ఏంటంటే అటువంటి కోరిక ఆయనకి ఉండిపోయింది. ఎప్పటికీ కూడా నేను యవ్వనంలో ఉండాలి, నేను ఎప్పటికీ ముసలివాడిని కాకూడదు అనేటువంటి కోరిక. ఆ కోరికతో ఏం చేశాడంటే ఆయన ఎంతోమందిని అడిగాడు, ఎలా నాకు నీ యవ్వనం అనేటటువంటిది నిలబడాలంటే ఎలా అంటే అది సాధ్యంగా అయ్యే పని కాదయ్యా, అది కేవలం దేవతలకు మాత్రమే ఉంది కానీ మానవులు ఎవరికి అది కుదరదు అన్న తర్వాత ఈయన బాగా ఆలోచించిన తర్వాత ఈయనకి అంటే కోరికలు, ఇంకా సంసారం చేయాలి, ఎక్కువ మంది స్త్రీలతో ఇంకా ఈ భూమి మీద ఉండాలి అనేటటువంటి కోరిక చావక అప్పటికే ఆయన 70,000 సంవత్సరాలు బతికాడు. అయినా కూడా ఆ కోరిక చావక పిల్లలు ముగ్గురిని పిలిచి అడుగుతాడు, ఎవరైనా సరే మీ యవ్వనాన్ని నాకు ఇచ్చేసేయండి, నా వృద్ధాప్యాన్ని మీరు తీసేసుకుంటే ఇంకొంతకాలం నేను ఇంకో 10,000 సంవత్సరాలు 20,000 సంవత్సరాలు కొంతకాలం అంటే వాళ్ళ లెక్కలో. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అప్పట్లో 60,000 సంవత్సరాలు 70,000 సంవత్సరాలు అలా బతికిన వాళ్ళందరూ కూడా ఇంకా కావాలి ఆయనకి. ఆశ పోలా, భూమి మీద ఆశ పోలా, ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఇంకా ఆడవాళ్ళతో సుఖాలు అనుభవించాలి ఆయన కోరిక. ఆయన అంటే వాళ్ళందరూ గట్టిగా చెప్పారు, ఇదే పోయే కాలం, ఇన్నేళ్ళు ఉన్నాం, ఇంకా నువ్వు ఇప్పుడు మేమేదో కుర్రాళ్ళం అనుకుంటే ఇప్పుడు మా ఏమోనని నీకు ఇచ్చి నీ ముసలితానని మేమెవడో తీసుకుంటాడయ్యా, ఇది ఎక్కడికి పోలా మేము ఇవ్వమని చెప్పి అనగానే కోపం వచ్చి కొడుకుల్నే శపించాడు. మూడో వాడు మాత్రం పాపం తండ్రి గారికి గౌరవంతో సరే నేను తీసుకుంటాను అని చెప్పి వాడు తీసుకున్నాడు. ఆడు తీసుకున్న తర్వాత ఆయనకి ఆ కుర్రవాడికి ఆయన వృద్ధాప్యాన్ని ఇచ్చేశాడు. ఈయన ఆ కుర్రాడి యొక్క యవ్వనాన్ని పొందాడు. ఆ శక్తితోటి కొన్ని వేల సంవత్సరాలు మళ్ళీ చక్కగా స్త్రీలోలుడే చక్కగా అనుభవించిన తర్వాత ఒకానొక సమయంలో ఆయనకే పశ్చాత్తాపం కలిగింది. ఏమిటి నేను చేస్తున్న పని, ఇలా ఎంతకి ఇంకో 1,00,000 సంవత్సరాలు ఉంటా, అప్పటికీ ఇదే కదా, కాబట్టి దీనికి అసలు ఏమీ అంతం అనేది లేదు, ఎప్పటికైనా నేను చచ్చిపోవాల్సిందే, ఎందుకంటే ఇది కూడా శాశ్వతం కాదు, ఇది నేనేదో వాడి దగ్గర తీసుకున్నా కాబట్టి ఉంది, తర్వాత పోతుంది, అలాగే నేను దీన్ని తీసుకుని వాడిని ఇబ్బంది పెడుతున్నాను, కాబట్టి నేను చేసిన తప్పు అని చెప్పి తెలుసుకుని మళ్ళీ పిల్లాన్ని పిలిచి, లేదురా నేను చాలా తప్పు చేశాను, ఇదిగో నీకు ఇప్పుడు ఇచ్చేస్తున్నానని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సు చేసి చివరికి ఈశ్వరుడు ప్రత్యక్షమైన తర్వాత నాకు చాలా దుర్బుద్ధి కలిగింది, కాబట్టి ఇంకా అటువంటిది నేను ఎప్పుడూ కోరుకోను, ఎప్పుడైనా సరే నీ పాదాల మీద నాకు ఎప్పుడు కూడా
చక్కని భక్తి విశ్వాసం ఉండేట్టుగా నన్ను అనుగ్రహించు అని చెప్పి కోరుకున్న తర్వాత తప్పకుండా ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చింది కాబట్టి నీలాంటి వాళ్ళు అందరికీ కూడా ఆదర్శం కావాలి ముందు తరాల్లో. అందువల్ల నువ్వు కూడా కొన్ని జన్మల తర్వాత నువ్వు కూడా దేవేంద్ర పదవిని పొందుతావురా, నువ్వు కూడా దేవేంద్రుడిగా అక్కడ పరిపాలిస్తావని చెప్పి ఆయనకు కూడా ఒక అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి మాంధాత కాబట్టి అక్కడ ఉన్నటువంటి దేవేంద్రుడు కూడా ఆయనే అయినటువంటి వాడు. భూత భావన ప్రాణుల యొక్క యోగక్షేమాలని కూడా అన్నిటినీ కూడా చూసుకునేటటువంటి వాడు. అందుకే మనం కూడా చదువుకుంటాం విష్ణు సహస్రనామంలో భగవద్గీతలోని శ్లోకం యోగక్షేమం మహామ్యహం. భక్తులు ఎవరైతే ఆయన భక్తులు ఉంటారో వాళ్ళ యొక్క యోగక్షేమాలన్నీ కూడా దగ్గర ఉండి చూసుకునేటటువంటి వాడు. విభు వర్ణవీభావి అంటే వర్ణముల యొక్క విశేషములను గురించి భావించువాడు అని ఉంది. అంటే వర్ణములు అంటే ఇక్కడ రంగులు కాదు, క్యాస్ట్ కూడా. వర్ణము అంటే కేవలం 4 చెప్పారండి, అందులో దానిలో 4 చెప్పారు. ఈ వర్ణములు అనేటటువంటి మళ్ళీ క్యాస్ట్ అంటే క్యాస్ట్ అనేది మనం ఏర్పరచుకున్నటువంటిదే. అంటే ఆ శక్తి ఎవరికి ఉంటుందో వాడిది ఆ వర్ణము అని చెప్పారు. వేదాంగాలు చదివేవాడిది ఒక డిపార్ట్మెంటు, వ్యాపారం చేసేవాడిది ఒక డిపార్ట్మెంటు, వ్యవసాయము మిగిలినటువంటి కలాపాలు నిర్వహించేటటువంటి వాడిది ఒక కేటగిరీ. అలాగే పరిపాలన దక్షత ఉన్నటువంటి వాడు, శత్రువులను ఎదిరించగలిగేటటువంటి వాడు, ధైర్య సాహసాలతో పోరాడగలిగేటటువంటి వాడికి ఒక కేటగిరీ. ఇటువంటి వారి యొక్క భావనలు, ఇటువంటి వారి యొక్క గొప్పదనం, ఇటువంటి వారి యొక్క నడవడిక ఇవన్నీ కూడా విశేషంగా తెలిసినటువంటి వాడు. సర్వకామ గుణావహ సమస్తమైనటువంటి కోరికలు, మనకు కలిగేటటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఉన్నటువంటి గుణములను ఆవహించి ఉండేటటువంటి వాడు అనేటటువంటిది ఇక్కడ ఇవ్వబడినటువంటి అర్థం. అంటే కోరికల యొక్క గుణాలని ఆవహించి ఉండేటటువంటిది ఏమిటి అంటే ఏదైనా సరే ప్రతిదీ కూడా త్రిగుణాత్మకమే, సత్వరజస్తమో గుణాలతో ఉండేటటువంటిదే. కాబట్టి ఇందులో మనకి ఏ రకమైనటువంటి గుణాన్ని మనం ఎంపిక చేసుకుంటాం. ఇప్పుడు భక్తిలో కూడా మనకి సత్వరజస్తమో గుణాలు 3 రకాల గుణాలు ఉంటాయి. ఇప్పుడు భగవంతుడికి దొరికినటువంటి ఒక తులసి దళంతోటో, లేదంటే ఒక గరిటెడు నీటితోటో, ఒక పుష్పంతోటో పూజ చేసుకోవడం. ఇలా కాదు, ఒక కోడినో దేన్నో తీసుకొచ్చి దాన్ని కోసి బలిచ్చి చేసుకునే పూజ. లేదు మన వాళ్ళే మనం కోసుకుంటూ రాక్షసుల్లాగా మన తలకాయలే మనం ఇచ్చేసుకుంటూ దేవుడు ప్రత్యక్షం కావాలేదని చేసుకునే పూజ. ఇలా రకరకాల అంటే ఇప్పుడు కూడా క్షుద్ర పూజలు ఉన్నాయి. మరి ఆ క్షుద్ర పూజలు అనేవి కొంచెం చూడటానికే భయంకరంగా, అవన్నీ కూడా వాటిల్లో ఇచ్చేటటువంటి బళ్ళు కానీ ఏవైనా ఇదిగా ఉంటాయి. అవి నిమ్మకాయలు కోసి వేయటం, లేదంటే ఇంకో అలాంటివి. మనకి సాత్వికమైనటువంటి పూజలు అవేమీ లేవు. నిమ్మకాయలు కోయక్కర్లేదు, దానికి పసుపులో కుంకాలు అద్దక్కర్లేదు, ఎర్రగా చేయక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. మామూలుగా ఆయన పూజ చేస్తే ఓ పుష్పాన్ని ఆయన దగ్గర పెడితే చాలు అన్నారు, లేదంటే ఓ పండు ఆయన దగ్గర పెడితే చాలు అన్నారు. అది సాత్వికం. కాబట్టి నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటావు. కాబట్టి కోరికలు, దానికి సంబంధించిన గుణాలు, ఎందుకంటే త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి అంతా కూడా ఆయన చేత సృజింపబడిందే. దానిలో మనం ఏది ఎంపిక చేసుకుంటాం, ఎందుకంటే త్రిగుణాల్లో అన్నీ కూడా ఆయన చేత సృష్టింపబడినటువంటి ఆ త్రిగుణాలు అనేటువంటివి. కాబట్టి దానిలో ఏది, ఆ కోరికలో ఏది కలుగుతుంది మనకి అనేటటువంటిది మన భావన మీద ఆధారపడి ఉంటుంది. ముందర అందుకే చెప్పాడు, వర్ణముల యొక్క విశేషముల గురించి విశేషమైనటువంటి భావన కలిగినటువంటి వాడు భావన కలగజేస్తాడు. ఆ భావనలో మనం ప్రయాణిస్తామా లేదా అనేటటువంటిది మన బుద్ధి మీద, మనం చేసేటటువంటి పని మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఒక్కోసారి ఆ వర్ణ క్రమంలోనే చెప్పినటువంటి వాడి అట్టడుగు వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి మార్గం, వాళ్ళు ఎంచుకున్నటువంటి గుణం, వాళ్ళు ప్రయాణం చేసినటువంటి పద్ధతి. కాబట్టి ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఎలా ప్రయాణిస్తామనేదే పద్ధతి, కానీ ఏ వర్ణంలో పుట్టామనేటటువంటిది అది దానికి ఎటువంటి ప్రాధాన్యత లేదు. అందుకే మనకి ఎక్కువ కథల్లో అన్నింటిలో కూడా మనకి మాఘమాసం కథలైనా, కార్తీక మాసం కథలైనా పూర్వం ఒక విప్రుడు అని మొదలుపెడతాను. ఎంతసేపు బ్రహ్మల గురించి ఎందుకు చెప్తానంటే అటువంటి దానిలో పుట్టి వేదాంగాలు చదువుకుని కూడా వాడు ఇన్ని యథో పనులు చేసినా కూడా వాడికి ఎక్కడా కూడా విలువ లేదు కదా, వాడు కూడా కష్టాలు పడాల్సిందే. అంటే వాడి వర్ణంతో ఏమీ సంబంధం లేదు, వాడు చదువుకున్న వేదాలతో ఏమీ సంబంధం లేదు. తప్ప ఒప్ప అంతే. మార్కులు ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా, ఇచ్చేవాళ్ళకి ఇస్తాడు, ఇవ్వని వాళ్ళకి ఇవ్వడు. లేదు రోజు జంతువులను వేటాడి చంపుకుని తినేవాడైనా తెలియకుండా జాగరణ చేసి 4 బిల్వపత్రాలు ఆయన మీద పడేలాగా చేస్తే వాడిని తీసుకెళ్ళి మోక్షాన్ని ఇచ్చాడు. బ్రాహ్మణుడిని కూడా కుక్కలాగా పిల్లిలాగా పుట్టించి
అనేక రకాలైనటువంటి చండాల జన్మలు ఎత్తిచ్చాడు. కాబట్టి వర్ణము ఇంపార్టెంట్ కాదు. ఇంద్రుడికి సాక్షాత్ దేవేంద్రుడికి వచ్చింది, విశ్వామిత్రుడికి వచ్చింది కోతి ముఖం. కాబట్టి చేసేటటువంటి పని ఏదైతే ఉందో అది దానివల్లే మనం ఎప్పుడైనా సరే మనం గొప్పతనాన్ని పొందగలుగుతాం. కానీ పుట్టినటువంటి కులములో ఏమీ లేదు, వర్ణములో అంతకన్నా లేదు. పద్మనాభో మహాగర్భ చంద్రవక్త్రో నిలో నలః బలవాంశ్చోపశాంతశ్చ పురాణ పుణ్యచెంచురి. నాభియందు పద్మము కలిగినటువంటి విష్ణువు తానే అయినటువంటి వాడు. మహాగర్భుడు అంటే సమస్తాన్ని కూడా తన యొక్క గర్భంలో ఉంచుకుంటాడు కాబట్టి గొప్పదైనటువంటి గర్భము గలవాడు అన్నాడు. విశ్వగర్భుడు ఆయన. అలాగే చంద్రవక్త్ర, మనకి ముఖములతో పోలిస్తే కనుక ఎవరినైనా పోలిస్తే కనుక చంద్రుని వంటి చక్కని ముఖం అంటే అందమైనటువంటి వెన్నెళ్ళు కురిపించేటటువంటిది ఆ చందమామగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఆకాశంలో. కాబట్టి అటువంటి చంద్రుని వంటి ముఖము కలిగినటువంటి వాడు. అనిలహ, మళ్ళీ వాయువు తానే అయినటువంటి వాడు. అగ్నిరూపము తానే అయినటువంటి వాడు. చాలా ప్రతాపము కలిగినటువంటి వాడు. ఉపశాంత, అందరికీ కూడా చాలా శాంతిని ప్రసాదించేటటువంటి వాడు. అలాగే పురాణ, చాలా ప్రాచీనుడు. ఎంత ప్రాచీనుడు అంటే ఎవరు చెప్పలేరు. పుణ్యచెంచురి, అలాగే తాను చేసేటటువంటి పుణ్యకార్యముల చేత, తాను చేసేటటువంటి అనుగ్రహం చేత, తాను ఇచ్చేటటువంటి ప్రసాదము చేత, తన యొక్క విభూతుల చేత ప్రసిద్ధికి చెందినటువంటి వాడు. కురుకర్త, కురువాసి, కురుభూతో గుణౌషధ, సర్వాసయో గర్భచారి, సర్వేషాం ప్రాణినాం పతి. కురుకర్త అంటే ఒక యుద్ధానికి కారణమయ్యేటటువంటి వాడు. ఒక యుద్ధానికి కారణమయ్యేటటువంటి వాడు అంటే మరి ఎప్పుడైనా సరే దుష్ట సంహారం జరగాలి అంటే కనుక యుద్ధం జరగాల్సిందే, శత్రువు నశించాలంటే. దానికి కారణమయ్యేటటువంటి వాడు. కురువాసి, అటువంటి యుద్ధభూమి యందు నివసించేటటువంటి వాడు. కురుభూత, అటువంటి యుద్ధ క్షేత్రముల యందు ధైర్య ప్రతాపములతోటి శౌర్యములతోటి నిలబడేటటువంటి వాడు. ఎప్పుడు కూడా వాడు అజేయుడిగా ఉంటాడు, వాడు ఎప్పటికీ కూడా శాశ్వతుడిగా ఉంటాడు ఆ యుద్ధమునందు. అక్కడ ధైర్య సాహసము లేనటువంటి వాడు, ప్రతాపము లేనటువంటి వాడు, వాడు యుద్ధభూమిలోనే ఒరిగిపోతాడు. కాబట్టి ఈయన కురుభూత, కాబట్టి అక్కడ ఎప్పుడు కూడా నిలబడి ఉండేటటువంటి వాడు. అటువంటి యుద్ధభూమిలో ఎప్పటికీ కూడా నిలబడి ఉండేటటువంటి వాడు. గుణ ఓషధ, తన యొక్క గుణములే ఔషధములుగా కలిగినటువంటి వాడు. సర్వాశయ గర్భచారి, సర్వాశయ సమస్తమైనటువంటి భావనలు, సమస్తమైనటువంటి కోరికలు, సమస్తమైనటువంటి అభిప్రాయాలు ఏవైతే మన మనస్సు ఏదైతే ఉందో మనస్సుకి అధిష్టాన దేవత పరమాత్మేనండి. మన మనస్సుకి అధిష్టాన దేవత ఆయనే. అది ఎవరికైనా సరే. అందుకే ఒక్కసారి నీ అంతరాత్మను అడుగు అని అంటుంటారు మాటలో. ఏదైనా మనం కనుక ఒక నిర్ణయం తీసుకునేప్పుడు ఒక్కసారి నీ అంతరాత్మను అడుగు అంటే, మనస్సుకు అధిష్టాన దేవత అంటే మనకి మనం చేసేటటువంటి చెడ్డ పనులకి, పిచ్చి పనులకి అన్నీ కూడా ఆయన కారణం అంటే కనుక మనసుకి తెలుసు మనకు అది తప్పు అని. అందుకే దాన్ని పిచ్చి పనునో దరిద్ర పనునో ఏదో మనమే చెప్తున్నాం, దానికి ఒక ఎడ్జెక్టివ్ పెడుతున్నాం మనమే, కానీ దాన్ని చేస్తున్నాం దాని మీద కోరికతో. అది తప్పు అని మనకు తెలిసి మనం చేస్తున్నాం. అంటే తప్ప ఉప్ప అనేది చెప్తున్నాడు, కానీ మనం దాన్ని వినట్లేదు. వినకుండా మనం చేస్తున్నాం. చేయటం వల్ల దాని యొక్క ఫలితాన్ని కూడా మనమే అనుభవిస్తాం. కాబట్టి అటువంటి దానికి ఆశ్రయమైనటువంటి వాడు ఆయనే. సంకల్ప వికల్పాలన్నిటికీ కూడా ఆయనే కారకుడు. కాకపోతే దాన్ని ఏంటంటే మనం ఎలా నిర్ణయం తీసుకుంటే అలాగా అది జరుగుతూ ఉంటుంది. గర్భచారి, ప్రాణముల యందు సంచరించేటటువంటి సమస్త గర్భముల యందు సంచరించేటటువంటి, గర్భముల యందు సంచరించేటటువంటి, గర్భంలో ప్రాణాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆయనే కదా. ముందరగా వచ్చేటటువంటి వాడికి ఏ ప్రాణం ఉండదు. కొన్ని నెలల తర్వాతే ప్రాణం అనేటటువంటిది ఆ గర్భస్థ శిశువుకి కలుగుతుంది. కాబట్టి ప్రాణాన్ని ఇచ్చేటటువంటి వాడు. సర్వేషాం ప్రాణినాం పతి, ప్రాణుల యొక్క సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క ప్రాణమునకు అధిపతి అయ్యేటటువంటి వాడు. దేవాదేవ సుఖాసక్త సత్సర్వరత్నవిత్ కైలాసగిరివాసీచ హిమవద్గిరి సంశ్రయ. దేవతలకే దేవుడైనటువంటి వాడు, సుఖమునందు ఆసక్తి కలగజేసేటటువంటి వాడు. ఆసక్తి కలవాడు అని ఇచ్చాడు. సుఖమునందు ఆసక్తి కలగజేసేటటువంటి వాడు. సదసత్ సర్వరత్నవిత్ అంటే ఆయన మంచి చెడు
అనేటటువంటి జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తాడు. మంచేదో చెడు ఏదో మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, కానీ మనం దాన్ని అర్థం చేసుకోవడంలోనే తేడా ఉంటుంది. కాబట్టి మంచి చెడు ఏది అనేటటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి రత్నము లాంటి వాడు ఆయన, అటువంటి రత్నము. కానీ మనం ఏంటంటే దానిలో ఏది మంచి ఏది చెడు అనేది గ్రహించకుండా మనం చెడు వైపు ఎక్కువగా వెళ్ళిపోతూ, ఎందుకంటే అది ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. చెడు అనేటటువంటి దాని మీద ఎప్పుడూ ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. ఆ మార్గంలో నడుస్తూ చివరికి బుద్ధి తెచ్చుకొని మళ్ళీ మంచి వైపు మరలడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏంటండి? సుఖాసక్త, సుఖమునందు ఆసక్తి కలవాడు అని చెప్పి కలిగించేటటువంటి వాడు. సుఖమునందు అంటే భగవత్ సుఖం అండి. సుఖము అంటే మామూలు లౌక్యమైనటువంటి సుఖము కాదు. సుఖము అంటే లౌక్యమైనటువంటి సుఖము కాకుండా ఆ భగవదర్చన, భగవదర్పితం అవటము, వీటి ఎందు సుఖమును కలిగించేటటువంటి వాడు. అటువంటి దాని ఎందు ఆసక్తి కలిగినటువంటి వాడు. కైలాసగిరివాసీచ అంటే కైలాస పర్వతమునందు నివసించేటటువంటి వాడు. హిమవద్గిరి సంశ్రయ, హిమవత్ పర్వతమునందు నివసించేటటువంటి వాడు. 2 చోట్ల ఇలా నివసిస్తాడంటే హిమవత్ పర్వతం మీద ఆయన మరి ఆ పార్వతీదేవిని వివాహం చేసుకునేటటువంటి దానికి ముందరగా మనం చెప్పుకున్నాం ఆ కళ్యాణ ఘట్టంలో, అక్కడే ఆయన తపస్సు చేశాడని. కాబట్టి అక్కడ నివసించాడు. పర్మనెంట్ ఇదేంటంటే కైలాసం, దానికంటే పర్మనెంట్ ఏంటంటే మన హృదయస్థానము. కైలాసం లేదు, వైకుంఠం లేదు, ఏదీ లేదు, ఇక్కడే ఉంటాడు. కూలహారి కూలకర్త బహువిద్యో బహుప్రద వణిజో వర్ధకి వృక్షో వకుళశ్చందనచ్చద. కూలహారి ప్రవాహ రూపంలో నదుల దరులను కూల్చువాడు. అదే దరి అంటే ఏంటండి? ఒడ్డు. దరి అంటే ఒక ఒడ్డు. అంటే ప్రళయకాలంలో ఏమవుతుంది, నదులన్నీ కూడా నీరంతా కూడా ఒకటైపోతుంది. అంటే ఇప్పుడు మనం ఎలా అయితే ఇప్పుడు ఇది కృష్ణానది, అది గోదావరి, అది ఇంకా ఈ ప్రళయకాలంలో ఏమీ లేవు, అన్నీ కలిపి ఒకటే. ఆ నదుల దరులను కూల్చువాడు, వాటన్నిటిని కూడా ఏకం చేస్తాడు. ప్రళయకాలంలో మొత్తం కూడా జలమయమే, ఏమీ ఉండదు. మనం అటువంటిది చూడటానికి కూడా ఏమి ఉండదు. ఏదైనా కావాలంటే మనం సినిమాల్లోనే ఎప్పుడు చూసుకోవడం అంతే. ఎందుకంటే అంతా జలమయమైనప్పుడు ఎవరూ ఉండరు ఇంకా అసలు. ఇంకా మొత్తాన్ని జలమయం చూస్తాడు. ఎందుకు వరదలు ఇవి వచ్చినప్పుడు కూడా ఏమవుతాయి, ఇప్పుడు సునామీలు వచ్చాయి, ఏమవుతాయి? ఆ చెలికట్ట అంతా వెళ్ళిపోతుంది, దాని దరి అంతా కూడా తీసేస్తాడు మొత్తం. అది వస్తేనే కదా సముద్రమే ఒక చోట ఆగిపోతుంది. అటువంటి సముద్రానికి కూడా ఇంకా ఆ సమయంలో ఆగేటటువంటి అవకాశమే లేదు. నదులు వచ్చేస్తాయి, పైకి వచ్చేస్తాయి, బయటకు వచ్చేస్తాయి. కృష్ణానది కొన్ని ఏళ్ల క్రితం 15-20 ఏళ్ల క్రితం కూడా కృష్ణలంకలో మొత్తం వచ్చేసింది. కృష్ణలంక రోడ్లన్నీ వచ్చేసింది. కాబట్టి వాటన్నిటినీ కూడా అంటే ఎప్పుడైతే ఒక ప్రళయం ఇవన్నీ కూడా సంభవించాలి అనేటటువంటి, అంటే ఇది ఒక రకమైనటువంటి ప్రళయం, ఇది పూర్తిగా ప్రళయం కాదు, చిన్న ప్రళయం, కానీ దానిలో కూడా కొన్ని వేల మంది వెళ్ళిపోయి ఉంటారు. కాబట్టి అటువంటి సమయంలో ఆ నదుల యొక్క దరులన్నింటినీ కూడా కూల్చేసేటటువంటి, దాన్ని దాటి ప్రవహించేలాగా చేసేటటువంటి వాడు కూలకర్త. అలాగే దాన్ని మళ్ళీ అలా కూలహారి ప్రవాహ రూపంలో నదులని ఎలా అయితే ఛేదిస్తాడో అలాగ ఛేదిస్తూ కూడా పెద్ద పెద్ద సరస్సులని నిర్మించేటటువంటి వాడు కూలకర్త, దాన్ని సృష్టించేటటువంటి వాడు. ఇప్పుడు పెద్ద పుష్కరం అంటే కనుక ఇది రాజస్థాన్లో ఉంది, అజ్మీర్లో ఉంటుంది. చాలా పెద్దదన్నమాట కోనేరు, చాలా పెద్దది. అది ఒక గట్టిగా చెప్పాలంటే కనుక మన అపార్ట్మెంట్ ఎంత ఉంటుందో దీనికంటే పెద్దది వైశాల్యంలో. సాధారణంగా కొలనులు అనేవి అంత పెద్ద ఉండవు, మన ఇండియాలో అయితే కనుక ఉండవు. బయట ఉన్నాయి కానీ మనకి ఇండియాలో అయితే కనుక అంతకంటే పెద్దగా ఉండవు. కానీ మన అపార్ట్మెంట్ అంత వైశాల్యంలో ఉంటుంది. అది అంత పెద్ద కొలను. అది పుష్కరం అంటారు. అది అక్కడ ఏంటంటే సాక్షాత్తు బ్రహ్మగారు అలాగే దేవతలందరూ వచ్చి అక్కడ స్నానం చేస్తారు అని చెప్పి, అందుకని అందులో చేయటం అనేటువంటి చాలా గొప్ప అని ఆ పుష్కరం అజ్మీర్ దగ్గర ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిని నిర్మించినటువంటి వాడు. బహువిద్య బహుప్రద, అనేకమైనటువంటి విద్యలు తెలిసినటువంటి వాడు. అలాగే వాటన్నిటిని కూడా ఇచ్చేటటువంటి వాడు. వేదాంగాలే ఆయన ఇచ్చినప్పుడు ఆ వేదాల్లోంచి వచ్చినటువంటి ఈ విద్యలన్నీ కూడా. వణిజ, వ్యాపారానికి మూలపురుషుడు. వర్ధకి, వృద్ధిని పొందించేటటువంటి వాడు. ఈ సంసార వృక్షమంతా కూడా తానే అయి ఉన్నటువంటి వాడు. ఎందుకంటే ఆ సంసార వృక్షం అనేటటువంటి తానే అయి ఉండి మనకు అనేక రకాలైనటువంటి ఆ సంసార చక్రంలో పడేసి మనని తిప్పుతూ ఉండేటటువంటి వాడు. ఇందులో మళ్ళీ అత్యంత సుగంధ పరిమళాలను వెదజల్లేటటువంటి వకుళ, పొగడ చెట్టు ఏదైతే ఉందో
అది కూడా తానే అయ్యినటువంటి వాడు. సమస్త సృష్టి ఆయనది అయినప్పుడు ఇది ఆయనది కాదు, ఇది ఆయనదే అని చెప్పి ఇది ఏమీ లేదు. ఎందుకంటే ఒక్కో చెట్టుకి ఒక్కో విశిష్టత. ఈ పొగడ పువ్వు కూడా చాలా విశిష్టత ఉంది. మళ్ళీ అది ఎందుకు పనికిరాదు, అది ఏ పూజకి పనికిరాదు, దేనికి పనికిరాదు. చిన్న చిన్న పువ్వులు ఉంటాయి, కానీ చాలా విశేషమైనటువంటి దాని యొక్క వాసన. ఆ చెట్టు పక్క నుంచి వెళ్తుంటేనే మన పారిజాతం ఎంత సుగంధాన్ని ఇస్తుందో అంత మంచి వాసన ఇస్తుంది ఆ పొగడ చెట్టు అనేటువంటి. కాదండి, సెంటుమల్లె అది కాదు. సెంటుమల్లె పెట్టుకుంటారు కదా, పొగడ పువ్వు చాలా చిన్నది, చాలా చిన్నది అది. అంటే మన ఉమ్మెత్త పువ్వు ఎంత ఉండదో దానికంటే కొంచెం పెద్దదే ఉంటుంది. ఆ ఉమ్మెత్త శివుడికి ఇష్టము, లేదా పొగడు కూడా. అంటే దాన్ని పూజకు కానీ దేనికి ఇది ఉపయోగించరు. ఇదే మన వెనకాల ఉంటుంది కదా, అది తెల్ల పువ్వు చిన్నది, ఉమ్మెత్తే, ఉమ్మెత్త పువ్వు. అది చాలా ఇష్టం ఆయనకి. ఇదేం తెల్ల పువ్వు చిన్నది, తుమ్మి పువ్వు చాలా చిన్నది, ఇంత ఏముంటుంది అది. అలాగే పొగడు పువ్వు కూడా తెల్లగా ఉండి చాలా చిన్నది ఉంటుంది, కానీ చాలా వాసన వస్తుంది. చాలా చక్కని సువాసన వస్తుంది, కానీ దాన్ని ఎందుకు ఉపయోగించాం, అది ఏది దేనికి ఉపయోగించారు. అవును, తుమ్మి పువ్వు, పొగడ పువ్వు అని వస్తాయి. ఉమ్మెత్త కూడా వస్తుంది, ఉమ్మెత్త పూచాయి అని. చందనచ్చదహ, చందనము యొక్క మైపూత కలిగినటువంటి. అంటే చందనములో కూడా ఎప్పుడు కూడా పైపూత అనేటటువంటిది చక్కని సువాసన వచ్చేటటువంటిది, అది కూడా తానే అయి ఉన్నటువంటి వాడు. సారగ్రీవో మహాశత్రు రలోలశ్చ మహోషధ. అలోలశ్చ ఇది సారగ్రీవో శత్రుర్ అలోలశ్చ అవుతుంది ఇది. రలోలశ్చ మహోషధ సిద్ధార్థకారి సిద్ధార్థ ఛందో వ్యాకరణోత్తర. సారగ్రీవ, చక్కని గ్రీవం అంటే చక్కని కంఠం కలిగినటువంటి వాడు, నీలకంఠుడు, చక్కని కంఠం కలిగినటువంటి వాడు. మహాశత్రువు, గొప్పదైనటువంటి శత్రువులు కలిగినటువంటి వాడు అన్నాడు. అంటే దుష్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయనకి శత్రువులే, సమస్తమైనటువంటి దుష్టులు కూడా. కానీ ఆ దుష్టులందరూ కూడా చాలా గొప్పవాళ్ళు, మళ్ళీ వాళ్ళందరూ కూడా ఎవరు తక్కువ వాళ్ళు కాదు. అటువంటి గొప్పవాళ్ళు అయినటువంటి శత్రువులు కలిగినటువంటి వాడు. అలాగే ఆయనకి దేని యందు ఆసక్తి లేనటువంటి వాడు. అంటే ఈ సంసారం అన్నది కానీ దేని యందు కూడా, అంటే సృజిస్తాడే కానీ దేని మీద ఆసక్తి లేనటువంటి వాడు. మహౌషధ, అందరికీ కూడా గొప్ప ఔషధం వంటి వాడు. సిద్ధార్థకారి, మనకి ఐశ్వర్యాన్ని వాటన్నిటిని కూడా అనుగ్రహించేటటువంటి వాడు. సిద్ధార్థ, దాన్ని సిద్ధి పొందించేటటువంటి వాడు. ఐశ్వర్యాన్ని ఇచ్చి దాని యొక్క సిద్ధిని కలిగించేటటువంటి వాడు. ఛందో వ్యాకరణోత్తర, ఛందస్సు వ్యాకరణము ఇవన్నీ కూడా బాగా తెలిసినటువంటి వాడు. వేదాంగములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దానిలో పార్ట్లే. ఇవన్నీ కూడా ఏమీ గొప్ప ప్రత్యేకమైనవి ఏమీ కాదు. ఇవన్నీ కూడా వేదాంగాల్లో ఉన్నటువంటివి. ఏదైనా సరే మనకి అన్నీ కూడా వేదాంగాల్లో ఉన్నవి. ఈ సైన్స్ కానీ ఇవన్నీ కూడా దానిలోంచి వచ్చినవే. సింహనాద సింహదష్ట్ర సింహగ సింహవాహన ప్రభావాత్మ జగత్కాల కాలో లోకహితస్తరు. సింహనాద, సింహము వంటి కంఠధ్వని కలిగినటువంటి వాడు. సింహము వంటి కంఠధ్వని కలిగినటువంటి వాడు అని చెప్పటంలో మళ్ళీ ఎందుకు అంటే, మనం భగవద్గీతలో వాళ్ళ యొక్క శంఖారావాలు ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. అలాగే కొంతమంది రాక్షసులు కానీ వీళ్ళందరూ కూడా వాడొక్కసారి గర్జించాడంటే, యుద్ధానికి వచ్చిన తర్వాత యుద్ధభూమిలో నుంచుని గర్జిస్తే ఆ గర్జనకే చాలామంది వెళ్ళిపోతారు. అమ్మవారు కూడా ముఖ్యంగా శుంభనిశుంభులు, రక్తబీజులు ఇటువంటి వారి మీద ఆవిడ యుద్ధానికి వచ్చినప్పుడు మనకి దేవి భాగవతంలో వస్తుంది ఇవన్నీ కూడా. ఆవిడ గర్జనకే చాలామంది రాక్షసులు అక్కడే వాళ్ళ గుండెకి చచ్చిపోతారనమాట. కాబట్టి అంత భయంకరమైనటువంటి కంఠధ్వని కలిగినటువంటి వాడు. ఇందాక చెప్పిన దానిలో గొప్పదైనటువంటి గంభీరమైనటువంటి కంఠధ్వని, అందమైనటువంటి కంఠధ్వని. ఇప్పుడు గంభీరమైనటువంటి చాలా సింహనాదం వంటి కంఠధ్వని కలిగినటువంటి యుద్ధాలకు వచ్చినప్పుడు అప్పుడు ఆ నాదంతో సగం మందిని చంపేస్తారు.
సింహదంష్ట్రక అంటే వాడి అనేటువంటి కూరలు కలిగినటువంటి వాడు. ఒక్కసారి అదంతా దిగిందంటే కనుక ఇక ఆ పట్టును తప్పించుకోవడం చాలా కష్టం. సింహగహ, ఆ సింహాన్ని అధీనం చేసుకుని దాన్ని నడిపించేటటువంటి వాడు సింహవాహనక. అంతే కదా, దాన్ని అధిష్టానంలో ఉంచుకుని నడిపించేవాడైతేనే దాని మీద దాన్ని వాహనంగా చేసుకోగలడు. ఈయనది వృషభ వాహనం కదా, మరి సింహవాహనం ఎందుకు చెప్పారు? అమ్మవారి వాహనం సింహవాహనమే కదా, అన్నీ ఆయనే. అమ్మవారి వాహనం సింహవాహనం, అర్ధనారీశ్వరుడు కదా, సుఖం ఆయన అయితే సుఖం ఈయన. అందుకని ఆవిడ వాహనం అంటే ఈయన వాహనమే, ఈయన వాహనం అంటే ఆవిడ వాహనమే. అర్ధనారీశ్వరుడు కదా ఆయన. ప్రభావాత్మ జగత్కాల అంటే అత్యంత ప్రభావం కలిగినటువంటి ఆత్మ కలిగినటువంటి వాడు. అందుకే ఆయన ఆత్మలోకే మన ఆత్మలన్నీ కూడా చివరికి చేరిపోవాల్సింది, అన్ని ఆత్మలో చేరవలసింది ఆత్మలోకే. జగత్కాల, కాలస్వరూపుడు అంతా ఆయనే కాలస్వరూపుడు. జగత్కాల కాల లోకహిత, ప్రపంచంలో ఏ కాలమైతే నిర్ణయింపబడిందో ఆ కాలమంతా తానే అయినటువంటి కాలస్వరూపుడు. లోకమంతటికీ కూడా హితము చేసేటటువంటి వాడు, లోకమునంతటికీ కూడా హితము చేసేటటువంటి వాడు, మేలు చేసేటటువంటి వాడు. తరుహు, వృక్షరూపము అంటే ఈ విశ్వవ్యాప్తంగా ఒక వృక్షం కనుక అనుకుంటే కనుక ఆ విశ్వంలో ఉన్నటువంటి వృక్షం ఏదైతే ఉందో అది తానే అయి ఉన్నటువంటి వాడు. సారంగో నవచక్రాంగ కేతుమాలి సభావన భూతాలయో భూతపతిర్ అహోరాత్ర మనిందిత. ఆయన యొక్క కాంతి కానీ ఆయన యొక్క తేజస్సు కానీ ఎటువంటివి అంటే ప్రచండమైనటువంటివి. అంటే ఇంకా దానికంటే గొప్పదైనటువంటిది ఏమీ లేదు. అలాగే నవచక్రాంగ, మరి విశ్వం అంతా కూడా ఆయన అన్నిటినీ కూడా చూస్తూ ఉండాలి. అంటే అడ్మినిస్ట్రేట్ చేయాలి అంటే కూడా ప్రతిదాన్ని చూడాలి కదా. అలా చూడాలంటే ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా సంచరిస్తూ ఉండాలి. సంచరించడానికి ఒక రథము కనుక ఆయన వాహనంగా చేసుకుని సంచరిస్తే కనుక అది ఎప్పుడు కూడా నిత్యనూతనమైనటువంటి రథం. అంటే అది ఎప్పటికీ కూడా పాతదైపోదు, అది ఎప్పటికి కూడా స్లో అవ్వదు. అటువంటి ఎందుకంటే ఆయన వేగాన్ని చెప్పారు, వాయువుతో సమానమైనటువంటి వేగము, అలాగే సూర్యుని కంటే అధికమైనటువంటి తేజస్సు, ఇవన్నీ చెప్పారు. అటువంటి సంచరించేటటువంటి కూడా ఏదైతే ఉంటే కనుక అది ఎప్పుడు కూడా నూతనమైనటువంటి రథము కలిగి దాంతో సంచరించేటటువంటి వాడు. దానికి కేతుమాలి, దానికి ధ్వజముల యొక్క సమూహము కలిగినటువంటి వాడు. అటువంటి రథం ఏదైతే ఉందో, అంత వేగముగా చరించేటటువంటి రథం ఏదైతే ఉందో ఆ రథానికి విజయధ్వజములు ఎప్పుడు కూడా పెట్టి ఉంటాయి, దానికి ఎగిరేటటువంటి పతాకములన్నీ కూడా. సభావన, ఎప్పుడు కూడా సద్భావనలతో కూడి ఉన్నటువంటి వాడు, మంచి భావనలు కలగజేసేటటువంటి వాడు. ఆయనకి ఎలాగో మంచి భావనలే ఉంటాయి, మనకు కూడా అటువంటి భావనలు కలగజేసేటటువంటి వాడు. అందుకే భగవంతుడు అనగానే వెంటనే భావన అనేటటువంటిది మారిపోతుంది. భూతాలయ, సమస్త ప్రాణులకు కూడా నిలయమైనటువంటి వాడు. భూతపతి, వాటన్నిటికీ కూడా అధిపతి. అహోరాత్రం అనిందిత అంటే ఏ కాలమునందు రాత్రింబవళ్ళు అంతయు నిందలేనటువంటి వాడు అన్నాడు. రాత్రింబవళ్ళు అంటే మనకు ఉన్నటువంటిది కాలం ఏంటి? రాత్రి పగలు. రాత్రి పగలైతే కనుక ఒక దినం, లేదు ఒక రోజు అంటే ఒక పూర్తి అనుకోండి, ఒక పూర్ణం. రెండు కలిపితే మళ్ళీ విభజిస్తే రాత్రి పగలు అవుతుంది. కాబట్టి అటువంటి దానిలో ఎప్పుడు కూడా నిందలేనివాడు, అంటే ఏ కాలమునందు కూడా నిందలేనటువంటి వాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.